వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని బిట్స్ అనేవి 10th క్లాస్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్ అయిన ఫస్ట్ లెసన్ ఉష్ణోగ్రత నుండి తీసుకొనబడినవి. ఒక బిట్ అనేది 3 or 4 బిట్స్తో ఈక్వల్, ఎందుకంటే ఆప్షన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. వీడియో మొత్తం చూసినట్లయితే మీరు మోర్ దెన్ 30 బిట్స్ తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ బిట్ చూద్దాం. వేడి అనేది ఒక ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శక్తి రూపం. వేడి అనేది ఒక శక్తి రూపం. ఇది ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు బదిలీ అవుతుంది. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది వేడి యొక్క తీవ్రతను సూచిస్తుంది, కానీ వేడి కాదు. ఇది ఒక వస్తువులోని అణువుల సగటు గతి శక్తిని కొలిచే కొలమానం. నెక్స్ట్ ఆప్షన్ సి, ద్రవ్యరాశి. ద్రవ్యరాశి అనేది ఒక వస్తువులో ఉండే పదార్థం యొక్క పరిమాణం. నెక్స్ట్ ఆప్షన్ ఘనపరిమాణం. ఘనపరిమాణం అనేది ఒక వస్తువు ఆక్రమించే స్థలం యొక్క పరిమాణం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ని చూసినట్లయితే వేడి అనేది ఒక శక్తి రూపం. నెక్స్ట్ బిట్. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిగ్రీ సెల్సియస్. ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్ లేదా కెల్విన్లలో కొలుస్తారు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. జౌల్. జౌల్ అనేది శక్తికి ప్రమాణం. వాట్ అనేది శక్తి రేటుకు ప్రమాణం. న్యూటన్ అనేది బలానికి ప్రమాణం. నెక్స్ట్ బిట్. రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు వాటి మధ్య డాష్ ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉష్ణ సమతా స్థితి. ఉష్ణ సమతా స్థితి అంటే రెండు లేదా ఎక్కువ వస్తువులు ఒకే ఉష్ణోగ్రతకు చేరుకోవడం. కాబట్టి రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు వాటి మధ్య ఉష్ణ సమతా స్థితి ఏర్పడుతుంది. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఉష్ణవహనం. ఉష్ణవహనం అంటే ఘనపదార్థాల్లో అణువుల కంపనం ద్వారా వేడి బదిలీ అయ్యే ప్రక్రియను ఉష్ణవహనం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఉష్ణ సంవహనం. ఉష్ణ సంవహనం అనేది ద్రవ మరియు వాయు పదార్థాలలో అణువుల కదలిక ద్వారా వేడి బదిలీ అయ్యే ప్రక్రియను ఉష్ణ సంవహనం అంటారు. ఇక లాస్ట్ ఆప్షన్ ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం అనేది విద్యుదయస్కాంత తరంగాల ద్వారా వేడి బదిలీ అయ్యే పద్ధతి. నెక్స్ట్ బిట్. 1 గ్రాము పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన వేడిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విశిష్టోష్ణం. విశిష్టోష్ణం అనేది ఒక నిర్దిష్ట పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన వేడి పరిమాణం. కాబట్టి 1 గ్రాము పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన వేడిని ఏమంటారంటే విశిష్టోష్ణం అంటారు. నెక్స్ట్ బిట్. ఘనపదార్థాలలో వేడి బదిలీ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉష్ణవహనం. ఘనపదార్థాలలో అణువుల కంపనం ద్వారా వేడి బదిలీ అయ్యే ప్రక్రియను ఉష్ణవహనం అంటారు. ఉష్ణ సంవహనం అంటే ఇంతకు ముందే చెప్పాను కదా, ద్రవ మరియు వేడి పదార్థాలలో వేడి బదిలీ అయ్యే పద్ధతిని ఉష్ణ సంవహనం అంటారు. ఉష్ణ వికిరణం అంటే విద్యుదయస్కాంత తరంగాల ద్వారా వేడి బదిలీ అయ్యే పద్ధతిని ఉష్ణ వికిరణం అంటారు. నెక్స్ట్ బిట్. ద్రవ మరియు వాయు పదార్థాలలో వేడి బదిలీ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉష్ణ సంవహనం. ద్రవ మరియు వాయు పదార్థాల్లో అణువుల కదలిక ద్వారా వేడి బదిలీ అయ్యే ప్రక్రియను ఉష్ణ సంవహనం అంటారు. నెక్స్ట్ బిట్. విద్యుదయస్కాంత తరంగాల ద్వారా వేడి బదిలీ అయ్యే పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం అనేది విద్యుదయస్కాంత తరంగాల ద్వారా వేడి బదిలీ అయ్యే పద్ధతి. నెక్స్ట్ బిట్. ఘనపదార్థం ద్రవంగా మారే ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ద్రవీభవనం. ద్రవీభవనం అనేది ఘనపదార్థం ద్రవంగా మారే ప్రక్రియ. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఘనీభవనం. ఘనీభవనం అనేది ద్రవం ఘనంగా మారే ప్రక్రియ. నెక్స్ట్ ఆవిరి. ద్రవం వాయువుగా మారే ప్రక్రియ. లాస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం. వాయువు ద్రవంగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ బిట్. దశ మార్పు సమయంలో ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా పదార్థం గ్రహించే లేదా విడుదల చేసే వేడిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుప్తోష్ణం. దశ మార్పు సమయంలో ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా పదార్థం గ్రహించే లేదా విడుదల చేసే వేడిని గుప్తోష్ణం అంటారు.
నెక్స్ట్ ఆప్షన్స్‌ను కూడా చూద్దాం. విశిష్టోష్ణం. విశిష్టోష్ణం అనేది ఉష్ణోగ్రత మార్పు సమయంలో ఉపయోగించే వేడి. నెక్స్ట్ ఆప్షన్ ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది వేడి యొక్క తీవ్రతను సూచిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వేడి సామర్థ్యం. వేడి సామర్థ్యం అనేది ఒక వస్తువు యొక్క మొత్తం ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన వేడి పరిమాణం. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ చూద్దాం. నీటి విశిష్టోష్ణం అనేది కరెక్ట్ ఆన్సర్‌ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎక్కువ. నీటి విశిష్టోష్ణం అనేది ఎక్కువ. నీటికి అధిక విశిష్టోష్ణం ఉంటుంది. అంటే దాని ఉష్ణోగ్రతను పెంచడానికి ఎక్కువ వేడి అవసరం అవుతుంది. మిగిలిన ఆప్షన్స్‌ని చూసినట్లయితే నీటి విశిష్టోష్ణం అనేది తక్కువ ఉండదు, 0 ఉండదు. నీటి విశిష్టోష్ణం అనేది తక్కువ ఉండదు, 0 కూడా అవ్వదు. లాస్ట్ ఆప్షన్ చూసినట్లయితే స్థిరంగా ఉండదు అని ఇచ్చారు. కానీ నీటి విశిష్టోష్ణం అనేది స్థిరంగా ఉంటుంది.